తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ యాంకర్ శ్రావ్య. వర్గల్ శ్రీ విద్యాధరి సరస్వతి అమ్మవారిని ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. దేవి నవరాత్రుల భాగంగా పూలు పండ్లు అందజేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కవిత దర్శనానికి వచ్చిన కవితను వేద పండితుల వేదోచ్చారణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవి నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. తెలంగాణకు అమ్మవారి క్షేత్రం ఆశీర్వచనం అంటూ కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ దేశంలోని ఆడపిల్లలకు విద్యాబుద్ధులు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా కవిత తెలిపారు. सनी भाई ఫ్రూట్ ఒక నిమిషం జరగండి, ఒక నిమిషం దర్శనం అయిపోయింది. भाई मचे बैठ मत विद्या सरस्वती जय भवन्त श्रीमंतो महंतो ब्रह्मंतो तथास्तु आयुष्यां भवन्त श्रीमंतो ब्रह्मंतो तथास्तु स्वरूप सिद्धिया सरस्वती देवादेन तादमुखे तादद्वारे सर्वदा दिग्विजया विरंधिरस्तु तथास्तु श्रेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठते. వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయానికి ఈ నవరాత్రి ఉత్సవాల్లో దర్శనం చేసుకోవాలని ఒక సంకల్పం ఉంది. అది జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. కంచి స్వామివారి ఆశీస్సులతోని కంచి పీఠం ఆధ్వర్యంలో చాలా వేదోక్తంగా శాస్త్రోక్తంగా అద్భుతంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరగడం అన్నది మన మొత్తం తెలంగాణకు కూడా ఒక ఆశీర్వాదం లాంటిదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి అమ్మవారి పూజ, ఈ ఆలయము, దీని యొక్క అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో ఆడపిల్లలందరూ కూడా చక్కగా చదువు వచ్చేటట్టుగా, అదేవిధంగా దేశం మొత్తంలో కూడా మనం నంబర్ 1గా నిలిచే విధంగా ఉంటామని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.